ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు 2 రోజుల క్రితం వరకు కూడా పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పటికీ రాత్రిపూట కొంత చల్లటి వాతావరణం ఉండేది. కానీ నిన్నటి నుంచి కొంత టెంపరేచర్స్ అనేటివి పెరుగుతూ వస్తున్నాయి. ఈ వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువలో ఉంటాయని వాతావరణ శాఖకు సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో కొంత ఉష్ణోగ్రతలు అధికంగా ఉండేవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. కానీ ఈసారి మార్చి నెలలోనే కొంత ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వాతావరణానికి సంబంధించిన కొంత మార్పుల వల్ల ఈ టెంపరేచర్స్ ఈసారి అధికంగా నమోదవుతాయని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. పిల్లలని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలకి ఒంటిపూట బడులను ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లల్ని 12:30కి ఇళ్లలోకి పంపించే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఈ రోజు నుంచి మొత్తం కూడా స్కూల్స్ అన్నీ ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు స్కూల్స్ అన్నీ కూడా రన్ అవుతాయి. దాంతోపాటు కొంత స్కూల్స్కి సంబంధించిన ఏరియాలో కొంత పిల్లలకి తాగునీటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందికి సంబంధించి కూడా కొంత అందుబాటులో ఉండాలి. మెడికల్ కిట్స్ అన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అటు స్కూల్స్లలో కొంత అందుబాటులో ఉంచాలన్నది కొంత డిమాండ్ అయితే ఉంది. దాంతోపాటు చాలా ప్రాంతాల్లో చౌరస్తాల్లో కావచ్చు, బస్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాల్లో కొంత చలివేంద్రాలని ఏర్పాటు చేయాలన్న ఒక డిమాండ్ ఉంది. స్వచ్ఛంద సంస్థలు ఎండలను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాల్లో కొంత చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కొంత చలివేంద్రాలు కానీ చలువ పందిర్లను కూడా ఏర్పాటు చేయాలన్న ఒక డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. కొంత ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. మధ్యాహ్నం పూట బయటకు రాకుంటే, ఇతర ప్రాంతాలకు పోకుంటే మంచిదని చెప్పేసి అటు వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మందికి ఇప్పటికే వడదెబ్బలు తాకి మృత్యువాత పడ్డ పరిస్థితి ఉంటుంది. సో ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బలు ఎక్కువగా తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నారు. కొంత నీరసం ఉన్నా, ఎలాంటి కొంత సింటమ్స్ ఉన్నా కూడా వైద్యుల్ని సంప్రదించాలని చెప్పి చెప్తున్నారు. కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా కేవలం పండ్ల రసాలని అధికంగా తీసుకోవడం, తేలికపాటి దుస్తుల్ని ధరించడం, మిట్ట మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల ప్రాంతంలో బయటకు రావద్దన్నది వైద్యులకు సంబంధించిన సూచన. సో ఎండలే కాదు, భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగునీటికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎద్దడేర్పడింది. మరోవైపు కవ్వాల అభయారణ్యంలో కార్చిచ్చు ఏర్పడుతుంది. దాంతోపాటు ఆదిలాబాద్ సరౌండింగ్ ప్రాంతంలో ఎండిపోయి రాలిపోయిన ఆకులన్నిటికీ కూడా మంటలు ఏర్పడి కొంత అడవిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అటవీ శాఖ సిబ్బంది కూడా కొంత ప్రణాళికలు రూపొందించి అప్రమత్తంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెంపరేచర్స్ అనేటివి 2 రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలకు ప్రస్తుతం అయితే చేరువలో ఉన్నాయి. ఈ రోజు నుంచి మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి జనాలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ప్రయాణాలు చేసే వాళ్ళు కావచ్చు, విధులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, కూలీలు, కార్మికులు, తోపుడు బండ్లు నిర్వహించే వాళ్ళంతా కూడా మిట్ట మధ్యాహ్నం కొంత బయటకు రాకుండా చల్లటి చెట్ల కింద కానీ నీడా ప్రాంతంలో ఉంటే మంచిదని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా భూగర్భాల గనిలో పనిచేసే సింగరేణి కార్మికులు కావచ్చు, ఇటు రోడ్లపై పనిచేసే హ్యాకర్స్ కావచ్చు, వీళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు, వృద్ధులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఈ సమ్మర్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.